నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం అండి. ఇప్పుడే అందిన. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక జూలై 2025 జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారము. ఏదైతే హెర్బ్ పేరోల్ సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు డీడీఓలు ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లులు, పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ బిల్లులను ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ అంటే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 16 టు 25థ్ ఇన్ ద మంత్ అంటే ఈ రోజే అన్నమాట. లాస్ట్ రోజు ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ సంబంధించి బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇక పెన్షనర్స్‌కి సంబంధించి కొన్ని బిల్లులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. సో, అవి ఇప్పుడే అందిన మరో తాజా వార్త అండి. ఈ యొక్క రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ అనేది 25థ్‌ని కాస్త 2 డేస్ ఎక్స్‌టెండ్ చేశారు. 27వ తేదీ వరకు. ఎందుకంటే ఈసారి మనకు బిల్లులు అప్‌లోడ్ చేసేటప్పుడు చాలా అయితే ప్రాసెస్ ఉందన్నమాట డీడీఓలకు. దానికి సంబంధించి ఇంకా బిల్లులు ఏం పెద్దగా అప్‌లోడ్ కాలేదని చెప్పేసి 2 రోజులు ఎక్స్‌ట్రా టైమ్ అయితే పెంచడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవనీయులైన డీడీఓలకు విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్‌లకు సంబంధించి జూలై నెల జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రతి డీడీఓ కూడా తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్‌లయితే పూర్తి చేయవలసి ఉంటుందండి. రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ అవి పూర్తి చేస్తేనే ఎనేబుల్ అవుతుంది కాబట్టి ఇవైతే చేయాల్సి ఉంటుంది. అవేంటంటే ఉద్యోగి పని దినాల నమోదు. వర్కింగ్ డేస్ ఎంట్రీ అనమాట. ఇది ప్రతి నెల మాదిరి ఇది ఉండేదే. ఇందులో కొత్తగా అయితే ఏం లేదు. తర్వాత రెండవది క్రమశిక్షణ చర్యల వివరాలు. ఎవరైతే నియామక అధికారి అపాయింట్‌మెంట్ అథారిటీ ఉంటారో ఉద్యోగి మీద ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉన్నాయా అని జెప్పేసి లేవా అని క్లియర్‌గా మనకు ఈ విధంగా ఈ ఫార్మాట్‌లో ఉపాధ్యాయుల విషయంలో అయితే ఈ విధంగా అయితే ఫార్మాట్ ఉంచాలి. అలాగే బోధనేతర సిబ్బంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వారి విషయంలో అయితే ఈ విధంగా వీటిని ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మూడోది ఆర్గనైజింగ్ యూనిట్ అత్యవసర దశ అన్నమాట ఇది. ఆర్గనైజింగ్ యూనిట్ అనేది చాలా కీలకమైనది మరియు జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఈ విధంగా లాగిన్‌కి సంబంధించి ఇవి అప్డేట్ చేయడము. తర్వాత నాలుగో దశలో డీడీఓ బ్యాంకు ఖాతా వివరాలను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని దశలను కూడా పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు డీడీఓలకు రెగ్యులర్ పేరోల్ బిల్ అనేది జనరేట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సందేహాలు తలెత్తితే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కూడా డీడీఓలు అయితే సంప్రదిస్తారు. ఈ ప్రాసెస్‌లోనే కొద్దిగా ఆలస్యమైన నేపథ్యంలో రెగ్యులర్ పేరోల్ అనేది ఆహ్, ఇంకో 2 రోజులైతే ఎనేబుల్‌లో ఉంటుంది. ఉద్యోగుల పెన్షన్ చెక్ చేసుకోండి. మీ యొక్క బిల్లు సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిందా లేదా అనేది పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి జూలై 2025 నెల జీతాల పే స్లిప్స్ ప్రస్తుతానికైతే జనరేట్ అవుతున్నాయి. జీతాల పే స్లిప్స్ జనరేషన్ ఈ నెలకు సంబంధించి బిల్ నంబర్‌లు జనరేట్ కావడం ప్రారంభమైంది. చాలామంది ఉద్యోగులు వారి పే స్లిప్స్ అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ఇక 1వ తేదీన జీతాలు, పెన్షన్‌లు ఇవ్వటానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే ఆహ్, వారి యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాము. పెన్షనర్స్ కూడా ఈ విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం నిధి అని టైప్ చేసినట్లయితే మొదట్లో మనకు నిధి.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ అనే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనము నెల మరియు ఇయర్ జూలై 2025కి సంబంధించి వ్యూ పే స్లిప్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుందన్నమాట. పే స్లిప్ అనేది ప్రతి నెల ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఒక విధిగా దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఇందులో డిడక్షన్స్ ఉంటాయి. అలాగే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా బై మిస్టేక్ ఏమైనా తప్పొచ్చినా గూడా మనము వెంటనే మన డీడీఓ సంబంధించి సంబంధిత డీడీఓ లేదా ట్రెజరీ కార్యాలయ అధికారుల దృష్టికైతే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్స్ ఈ నెల 29వ తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయండి. ఇక పెన్షన్స్ యొక్క పే స్లిప్స్ అనేవి కూడా సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్. సో, జీతాల బిల్లుల ప్రస్తుత స్థితి చూసుకున్నట్లయితే కొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతానికి అప్రూవల్ అయినటువంటి వివరాలు కొవ్వూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులైతే ఉద్యోగులకు సంబంధించి కొన్ని కదలికైతే రావడం జరిగింది. ఇంకా చాలా వరకు బిల్లులైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, కొన్ని బిల్లులు మాత్రమే ఈ యొక్క అధికారి ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ వరకు చేరుకున్నాయి. ఇంకా ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా మరి 1, 2 తేదీలలో 2 రోజులలో మనకు ఇవి కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే బిల్లు నిధుల విడుదల కోసం వేచి ఉందని అర్థము. అలాగే బిల్ నాట్ అప్రూవల్ అంటే ఇంకా బిల్ అనేది సంబంధిత అధికారి చేత ఆమోదం పొందలేదు లేదా ఇన్ ప్రాసెస్‌లో ఉంది. ఇంకా ప్రాసెస్‌లో ఉంది అని అర్థము. సో, ఈ బిల్ నాట్ అప్రూవల్ ఉన్న బిల్లులన్నీ కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది. ఇంకా 1 తేదీనే జమ కానున్న జీతాలు, పెన్షన్ల డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. అలాగే పెన్షనర్స్ కూడా 1 తేదీనే పెన్షన్స్ జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్‌మెంట్ వారీగా 1 తేదీ పైన జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరర్ లిస్టు చూసుకున్నట్లయితే డీటీఓ శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెకిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, అలాగే డీటీఓ పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కొక్కినూరు, అలాగే విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కల్యాణదుర్గ్, కంబదూర్, కనికేల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, మోతిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురపాం, నెల్లిమర్లి, బదంగి, విజయనగరం, తూర్పు గోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు. ఇక ఏటీఓ కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంభం, చీరాల, ఒంగోలు, ప్రకాశం, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, డోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పుంగవీడు, పుంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పల్మనేరు, చిత్తూరు, పుత్తూరు, ఇబ్రహీంపట్నం, అలాగే వైజాగ్, సీతమ్మధారం, తిరుపతి తదితర ఎస్టీఓ పరిధిలో 1 తేదీన జీతాలు, పెన్షన్లు అయితే భారీ స్థాయిలో జమ కానున్నాయి. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైనా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.